నిజానికి ఉడతా భక్తి అనే పదం రామాయణం నుంచి పుట్టింది. సీత కబురు తెలిసిన తర్వాత రాముడు లంకకు బయలుదేరుతాడు. సముద్ర తీరం చేరిన తర్వాత వానరసేన ముందుకు సాగేందుకు దారి లేక దారి ఇవ్వమని సముద్రుడి మీదకు బాణం ఎక్కుపెడతాడు. అప్పుడు సముద్రుడు రాముడు ముందుకు వచ్చి అది తన చేతిలో పని కాదని, వారధి నిర్మించుకునేందుకు తను సహాయం చేయగలనని వేడుకుంటాడు. అందుకే సముద్రం మీద వేసిన రాళ్ళు మునిగిపోకుండా నీటి మీద తేలియాడుతూ ఉంటాయి. వానరసేన సహాయంతో సముద్రం మీద వారధి నిర్మించే బృహత్ కార్యక్రమం మొదలు పెడతాడు శ్రీరాముడు. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున నివసించే ఉడత రామకార్య సాధనలో తాను కూడా భాగం పంచుకోవాలని ఆశపడుతుంది. అతి చిన్న ప్రాణి అంత పెద్ద పనిలో ఏ రకంగా సేవ అందించగలదని పిడికెడంత తాను నీటిలో తడుస్తూ ఇసుకలో పొల్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మీద నింపే ప్రయత్నం చేసింది. తన శక్తి కొలది రాముడు భక్తిగా ఉడత చేస్తున్న సాయం చూసి ముచ్చటపడి తన చేతుల్లోకి తీసుకుని లక్ష్మణుడితో